శ్రీ ప్రత్యంగరీ దేవ్యే నమః. విచ్చేసినటువంటి సాధకులందరికీ ప్రత్యంగరీ దేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం లభించాలి. సాధనలో మీరు ఇంకా ఉన్నత స్థానానికి చేరుకోవాలని నేను అమ్మని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు చెప్పేటటువంటి విషయము మీరందరూ కలిసినటువంటి విషయానికి, ఇక్కడ జరగబోయేటటువంటి విషయానికి చాలా అద్భుతమైనటువంటి కారణం ఉంది. మీరే ఎందుకు అనంటే, మీరు వాట్సాప్లో చాలా డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి మీలో మీకు. నేను అందరు ఎవరెవరు ఏ డిస్కషన్ చేస్తున్నారు అనేది గ్రూప్లో చూస్తూ ఉన్నాను. ఎక్కువ శాతం మీ అందరికి సంబంధించినటువంటి సందేహం ఏంటి అనంటే, హోరా ఆరా హోరా అనేటటువంటిది నవగ్రహ హోరాలు, నక్షత్ర హోరాలు ఇవి ఉంటాయి. అవి సాధారణంగా మన యొక్క పంచాంగ దైవత విధానంలో సంబంధించినటువంటి. ఆరా అనేటటువంటిది సైన్సు ప్రకారం ఉండేటటువంటిది. వాళ్ళు ఆరా అని అంటారు, మనము శక్తి అని అంటాం. దీంట్లో మీరు బాగా డిస్కషన్ చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఆరా గురించి, మన శరీరానికి ఒక శక్తి ఉంటుంది మన భాషలో, అలానే సైన్స్ ప్రకారంగా ఆరా అనేటటువంటిది ఉంటుంది కదా. ఈ ఆరాని ఎలా మనము చూడాలి, ఎలా మనము చెయ్యాలి అనేటటువంటి దానికి ఈ మధ్య 20 రోజుల నుంచి ఒక 130 మంది పెరుక్కుంటూ 130 మంది దాకా వచ్చింది. ఈరోజు చూస్తే మీరందరూ కలిసే సమయానికి అది ఇంకొక 7గురికి పెరిగింది. 137 మంది డిస్కషన్ చేస్తారు ఆరా గురించి. సింపుల్గా మీ అందరికి చెప్తా, ఆరా అంటే వేరొకటి కాదు, ఒక శక్తి. ఆ శక్తి అనేటటువంటిది నువ్వు నింపుకునేటటువంటి పాజిటివా నెగటివా అనేటటువంటిది శక్తి. నువ్వు పుట్టినప్పుడు మీకు అర్థం అవ్వడానికి, మీ అందరికి కూడా, మీరు పుట్టినప్పుడు ఎలా అయితే ఒక వైట్ పేపర్ లాంటి తెల్లటి మనసున్నటువంటి వ్యక్తులుగా ఉంటారో, మీరు పెరుగుతున్నటువంటి సమయంలో, మీరు కానీ నేను కానీ మన గురువు గారు కానీ పెరుగుతున్నటువంటి సమయంలో మనకి కొన్ని ఆరాలు దగ్గరకు వస్తూ ఉంటాయి. అవి పాజిటివ్ ఆరా కావచ్చు, నెగటివ్ ఆరా కావచ్చు. వాటిని మనం ఎక్కించుకుంటేనే వాటి ఫీలింగ్స్తో మన యొక్క ఆరా హ్యాండిల్ చేయబడి, డిపెండ్ చేయబడి ఉంటుంది. దాన్ని మనం ఎక్కించుకోకుండా ఉంటే గనక మన ఆరా అనేటటువంటి మన ఒరిజినల్ ఆరా మన ఒరిజినల్గా ఉంటుంది. ఒరిజినల్ ఆరాగా ఉన్నా కానీ డేంజరే. ఎందుకంటే వాడికి ఏది తెలియదు, మంచి తెలియదు, చెడు తెలియదు, అసలు ఏం చేయాలో తెలియక వాడు కన్ఫ్యూజ్లో ఉండిపోతాడు. అటువంటి దానికి చెడు కన్నపోయినా కానీ రేపటి రోజున మంచి తెలుసుకోగలుగుతాడు. మంచిగా పోతే చెడు అసలు ఏంటనేది తెలిసిపోతుంది. అలా ఉండడం వల్ల ప్రాబ్లం ఉండదు. అసలు ఏది లేకుండా తన ఆరాని తన అలానే ఉంచితే, చిన్నప్పుడు ఎలా అయితే స్వచ్ఛమైనటువంటి వైట్ పేపర్ లాంటి తెల్లటి మనసు ఎలా అవుతుందో అలానే ఉండితే ఈ సమాజంలో బతకడం అనేది చాలా కష్టం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. మరి ఇలాంటప్పుడు మీరు డిస్కషన్ చేస్తున్న దానికి అసలు ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు సాధనకు సంబంధించి గ్రిప్ కావాలి. సాధన చేయడానికి కనీసం మీ బాడీ కొంత సమయం వరకు కదలకుండా ఉండాలి. ఆ కదలకుండా ఉన్నటువంటి సమయంలోనే అప్పుడు మీ బాడీ అనేటటువంటిది మీ దగ్గరున్న మీ శక్తి, మీ ఆరా ఒక శక్తిని తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. మీ బాడీ కదులుతున్న కొద్దీ అక్కడ నెగటివ్, పాజిటివ్, ఇంకా వేరు ఏమున్నా కానీ వాటిని ఏది తీసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్లో అవుతూ ఉంటుంది. అందుకే సాధనలో కూర్చుంటే ఏకాగ్రత కావాలి. ఏకాగ్రత కావాలి అని అంటే మీ బాడీ మీ ఆధీనంలోకి రావాలి. మీ బాడీ మీ ఆధీనంలోకి రావాలి అని అంటే మీరు ఏం చేయాలి? అసలు మీరు ఆరాని చూడాలంటే మీరు ఏం చేయాలి? మీ శక్తిని మీరు చూడాలంటే ఏం చేయాలి? అది ముందు తెలుసుకోండి. మీరు తెలుసుకున్న తర్వాత అప్పుడు మీరు వేరొక దాని గురించి డిస్కషన్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది. ఒక సాధకులుగా మీరు ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు, ఈ సందేహం వచ్చినప్పుడు మేము చెప్పాలి. ఎందుకంటే ఈ క్లాసెస్ కూడా మనం ప్రారంభించాలి త్వరలో అనుకున్నాము.
దానికి ముందే మీరు డిస్కషన్ చేసుకోవడం అమ్మ యొక్క ఆజ్ఞ ప్రకారంగా జరిగిందేమో అని మేము అనుకున్నాము. ఇప్పుడు మనము ఆరా గురించి చెప్పుకుందాం. మనకి ఒక మనిషి, మీతో పాటు నేను, అందరికీ మనకొక శక్తి ఉంటుంది. ఆ శక్తి లేనిది మనం ఏ పని చేయలేము. ఆ శక్తి దాన్ని ఎలా మలచాలి అనేటటువంటిదే మనలో ఉండేటటువంటి ఒక ప్రయాణం. ఒక దొంగగా మారాలంటే ఆ ఆరాని అటువైపు ట్రావెల్ చేయగలిగితే దాని శక్తిని ఎక్కువగా తీసుకొని దాన్ని ఎక్కువగా నేర్చుకొని ఒక దొంగతనాలు చేసే విధంగా అవుతుంది. లేదు ఒక కిడ్నాపర్గా ఇంకోటి కానీ చేయాలన్నా అటువైపు ప్రయాణిస్తే దాని యొక్క విధానాలన్నీ తెలుసుకుంటుంది. అలానే కొంతమంది వేద విద్యలు నేర్చుకోవాలి అనుకుంటే అటువైపు తీసుకొని వెళ్తే అదే తీసుకుంటుంది మన యొక్క ఆరా. అలానే మనం సాధనలో ఉండి మనం ఒక రూపాన్ని చూడాలి. ఆ రూపం ప్రత్యంగరీదేవి, ఆ రూపం వెంకటేశ్వర స్వామి, ఆ రూపం నరసింహస్వామి, ఆ రూపం శివుడు, ఆ రూపం పార్వతి, ఆ రూపం రాముడు, లేదా ఇతర దేవతలు ఎవరైనా కావచ్చు. మన ఆరా ముందు ఒక రూపానికి కనెక్ట్ అవ్వాలి, ఒక పేరుని కనెక్ట్ అవ్వాలి. ఆ కనెక్ట్ అయినటువంటి పేరుని మనం చూడాలి అంటే మనం ట్రావెల్ చేయాలి. ఆ దారికి ట్రావెల్ చేయాలంటే ముందు నీలో ఉన్నటువంటి నెగటివ్ని బయటికి పంపించాలి, పాజిటివ్ శక్తులని రిసీవ్ చేసుకోవాలి అని అంటే నీకు ఏం కావాలి అంటే నువ్వు ఏ ప్రదేశంలో అయినా కూర్చో, ఎక్కడైనా కూర్చో. నువ్వు కూర్చున్నా, నిలబడ్డా, పడుకున్నా కానీ 25 గీతలు నిన్ను సంచరిస్తూ ఉంటాయి, చుట్టూ ఉంటాయి రౌండ్గా. మనకి సుదర్శన చక్రం ఎలా అయితే తిరుగుతూ ఒక శక్తిని బయటికి విడుదల చేస్తూ ఉంటుందో మన శరీరం కూడా మనకు తెలియకుండా ఒక శక్తిని బయట కాపలాగా ఉంచుతుంది. ఒక చిన్న అగ్గిపుల్ల అంటుకోబోయే ముందు ఆరానే పట్టేస్తుంది. దానికి నొప్పి లేచినాక అప్పుడు మనకి తెలుస్తుంది. ఒకటి స్వీట్ పదార్థం తినబోతున్న ఆరా ముందు పట్టుకొని తినబోతున్న టైంకి అప్పుడు తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా ఒక దివ్యమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి, ఒక అందమైనటువంటి, ప్రపంచంతో కనెక్ట్ చేయబడినటువంటి శక్తి మనలో ఉంటుంది ఒక మనిషిలో. దాన్ని మనం ఈ 25 గీతల్లోనే నవ ఆరాలు ఉంటాయి, అష్ట ఆరాలు ఉంటాయి, అలానే త్రిమూర్త ఆరాలు అని ఉంటాయి. ఆరా అని అంటే గనక శక్తి, నవ శక్తులు, అష్టశక్తులు, మనకి త్రిమూర్తి శక్తులు అని ఉంటాయి మన సాధకులకు. వీటిల్లో నవ శక్తులు అంటే నవగ్రహాలతో కనెక్ట్ అయి ఉన్నటువంటి జీవన విధానముతో మన శరీరము నవరంధ్రములతో, నవభాగములతో, నవగ్రహాలతో కలిగి ఉన్నటువంటి శరీర భాగం. అష్టశక్తులు అంటే మనం ఏ ప్రదేశంలో ఉన్నా మనం చుట్టూ 8 దిక్కులు మనకు అనుకూలించేటటువంటి పాజిటివ్ నెగిటివ్ శక్తుల్ని మనం శక్తిగా పెట్టుకోవాలి. తర్వాత త్రిమూర్త శక్తులు, మనకి ఏదైనా సరే, ఎక్కడైనా సరే, ఏదైనా చేయాలి, క్రియేట్ చేయాలి, దాన్ని అమలు చేయాలి, దాన్ని ఆగం చేయాలి అన్నా కానీ మనకి త్రిమూర్త శక్తులు కావాలి. వీళ్ళే మొత్తం 25. వీళ్ళే 25గా మారుతారు. 9, 8, 17, 17 ఒక 5 మనకి మొత్తం కూడా విశేషమైనటువంటి శక్తులుగా వీళ్ళు మనకి ఆరాని పంపించేటటువంటి ఒక ట్రాన్స్లేషన్ లాంటి, ఒక నెట్వర్క్ లాంటి, ఒక సంస్థగా, ఒక కంప్యూటర్ టైపుగా ఈ శక్తులని రిలీజ్ చేసేటటువంటి భగవత్ శక్తులు. వీళ్ళల్లోనే మళ్ళీ నెగటివ్ శక్తులు కూడా ఉంటాయి, సేమ్ 25. సో ఈ గీతలన్నిటినీ కూడా మనము బ్యాలెన్సింగ్గా చెయ్యాలి అని అంటే కనీసం ఒక్కొక్క గీతకి 1 నిమిషం పాటు, 25 నిమిషాల పాటు నీ శరీరము కదలకుండా ఒక స్థితికి తీసుకురావాలి. ఒక 25 నిమిషాలు కనుక నీ శరీరాన్ని ఒక స్థితికి తీసుకొని వస్తే అప్పుడు నీ ఆరా అనేది ట్రావెల్ చేయడం మొదలుపెట్టింది, సాధనలో ప్రయాణాన్ని తీసుకుంటుంది. ఆ తీసుకునేటప్పుడే నీ యొక్క కనుస్వప్నంలో ఈ 25 గీతల్లో ఏ గీత వైపు వెళ్తుంది, ఆ గీతకి ఎటువంటి ఆరా ఉన్నది,
హోర ఉన్నది, ఇవి తెలుసుకోవాలి. ఆ గీత ఎటువంటి శక్తులతో కనెక్టింగ్ అయి ఉన్నది. ఒక్కొక్క గీతకి 77 రకములైనటువంటి శక్తులతో నెగటివ్ పాజిటివ్ 77 శక్తులతో కనెక్టింగ్ అయి ఉంటుంది. వీటిలో పాజిటివ్ శక్తులు ఏవి వస్తున్నాయి, నెగటివ్ శక్తులు ఏవి వస్తున్నాయి అనేది సాధనలో గమనించేటటువంటి ఒక పరీక్ష. ఈ సాధన ప్రక్రియకు సంబంధించి మీరు ముందు ఈ 25 గీతలకు సంబంధించినటువంటి ఆరా తెలుసుకోవాలి. ఈ ఆరా వెళ్ళేటప్పుడు మన యొక్క ఆరా వెళ్ళేటప్పుడు ఆ గీతలో ఎటువంటి దాన్ని టచ్ చేస్తూ వెళ్తుంది, ఆ గీతలో ఉన్నటువంటి పాజిటివ్ని తీసుకుంటుందా, నెగటివ్ని తీసుకుంటుందా, నీకు ఎటువంటి రిలీఫ్ని అందిస్తుంది సాధనలో అనేటటువంటిది ఫస్ట్ నువ్వు దృష్టి పెట్టాల్సింది. ఫస్ట్ 25 మినిట్స్ కదలకుండా ఉండేటటువంటి జాగ్రత్త నీ శరీరాన్ని నువ్వు కంట్రోల్లో తెచ్చుకోవాలి. శరీరం కంట్రోల్కి వస్తుందా రావట్లేదా అనే సూచన ఎలా తెలుస్తుంది అని అంటే, మనం కూర్చొని ఉండగా మన శరీరము ఆ కూర్చునేటటువంటి స్థితికి కనెక్టింగ్ అయిపోయింది. దాంట్లో ఒకే స్థితితో ఉన్నటువంటి కూర్చునేటటువంటి ముద్రలతో ఉన్నటువంటి యోగ్యతతో మనం కూర్చోగలిగితే ఆ శరీరం ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు అది కనెక్టింగ్ అయిపోయి ఎమ్మటిని తీసుకోగలిగింది ఒక నిర్ణయం. ఓకే, నేను ఇప్పుడు సాధనలోకి పోబోతున్నాను, నేను కొంత సమయం వరకు కదలకుండేటటువంటి శక్తి నేను తీసుకోవాలి, ఆ తర్వాత నేను ప్రయాణాన్ని కొనసాగిస్తా అని చెప్పి ఆ శరీరం అప్పుడు భావిస్తూ ఉంటుంది. అటువంటి సమయంలో మాత్రమే మనము ఈ ఆరాని ట్రావెల్ చేయగలుగుతాం. ఈ చేసేటటువంటి దాంట్లో ఈ 25 గీతలు ఏదైతే మన చుట్టూ ఉంటాయో వాటిల్లో ఏ దిశలో మన ప్రయాణం పోతుందో ఆ దిశలో ఎవరు ఉంటారు, ఏ శక్తులు ఉంటాయి, వాటి యొక్క సంభాషణ ఎలా ఉంటుంది, వాటన్నిటిని మనం కంట్రోల్లో తీసుకుంటున్నామా లేదా అనేది తెలుసుకోవాలి. మీరు 25x77 అనేటటువంటిది పాజిటివ్ నెగటివ్ అనేటటువంటి విషయంగా మీరు దాన్ని కూడితే మీకు తెలుస్తుంది. ఒక గీతకి 77 అనేటటువంటి పాజిటివ్ నెగటివ్ సంఖ్యని యాడ్ చేసుకుని ఎంత ఒక గీతకి ఎంత ఉంటుంది ట్రావెల్ చేసేటటువంటి శక్తి, ఆ శక్తిలో ఎన్ని శక్తులు, నెగటివ్ 77, పాజిటివ్ 77, వీటిని ఏది మన ఆరా స్వీకరిస్తుంది, నెగటివ్నా పాజిటివ్నా అనేది మనం తెలుసుకోగలగాలి. వీటి గురించి పూర్తి క్లాసెస్ మనము ప్రారంభించబోతున్నాం. అందుకనే మిమ్మల్ని అందరినీ ఒక దగ్గరికి చేర్చి ఈరోజు మనం ఈ డిస్కషన్ అయినటువంటి ఒక మీటింగ్ పెట్టుకున్నాము. ఇకపై నుంచి నేను మీకు ఆన్లైన్లో క్లాసెస్ చెప్తూ ఉంటాను. అలానే మన యూట్యూబ్ ఛానల్లో ఆన్లైన్ అయిన తర్వాత వాటికి సంబంధించినటువంటి ఇమేజెస్ పెట్టి వాటికి ఒక వాయిస్ని పెట్టి అప్లోడ్ చేయడం జరిగింది. ఈరోజు జరిగిన క్లాస్ ఏది ఉందో దాన్ని అందులో పెట్టడం జరిగింది. కాబట్టి ఇకపై నుంచి మీరందరూ కూడా విశేషమైనటువంటి ఏకాగ్రతతో సాధనకు సంబంధించినటువంటి క్లాసెస్లో మీరు పాల్గొనాలి. నేను ఒక సమయం కేటాయించుకొని ఆ సమయానికి ముందుగా మీకు తెలియచేస్తాను. ఆ సమయం వరకు మీరందరూ కూడా వాట్సాప్లో గ్రూప్లో ఒక సమయం జస్ట్ ఒక 35 మినిట్స్ టైం కేటాయించుకొని మీరందరూ వాట్సాప్లో యాడ్ అయితే కనుక నేను చెప్పేటటువంటి ఈ క్లాసెస్ను మీరు తీసుకొని మీరు జర్నీ ప్రారంభించవచ్చు. నెగటివ్ జర్నీ ఎలా ఉంటుంది, పాజిటివ్ జర్నీ ఎలా ఉంటుంది, ఈ 25 రేఖలు గీతలుతో ఉన్నటువంటి నెగటివ్ పాజిటివ్ శక్తులతో మన ఆరా ఎలా కనెక్ట్ అవుతుంది, మనం దేవతా శక్తికి ఎప్పుడు వెళ్ళగలుగుతాం ఏంటి అనేది మనకి 15 డేస్ క్లాసెస్గా మనం చెప్తూ ఉన్నాము. ప్రతిదీ కూడా యూట్యూబ్లో మనము అప్లోడ్ చేయడం కూడా జరిగింది. రేపటి నుంచి ఇంకా కొంచెం మంచిగా విన్నవించేటటువంటి స్థితిగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. మీరు వీలైనంత వరకు రికార్డ్ చేసుకునే పరిస్థితి ఉంటే చేసుకోండి, లేదా ఇదే వాయిస్ మెసేజ్ని గ్రూప్లో నేను పెడతాను. మీరు దాన్ని విని
మీరు ఒక డైరీ మెయింటెనెన్స్ చేసుకోండి, డైరీలో మెన్షన్ చేసుకోండి. ఇకపై మనము సాధనలో ఆరా కనెక్ట్ ఎలా చేయాలి, మనం సాధనలో ప్రయాణాన్ని ఎలా కొనసాగించాలి, ఈ విశ్వాన్ని ఎలా జయించుదాం అనేటటువంటిది సాధనలో తెలుసుకుందాం. శ్రీ ప్రత్యంగరీ దేవ్యై నమః.